బాగుందండి, చాలా బాగుంది, ఎక్సలెంట్, అన్నీ బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ స్కైప్ హై. నాకు మెసేజ్ నచ్చిందండి. సెల్ ఫోన్స్ ఓవర్గా యూజ్ చేయడం వల్ల రేడియేషన్ వస్తుంది, దానివల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది ఆ మెసేజ్ బాగా ఇంప్రెస్గా అయ్యాము. చాలా బాగుంది, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఇట్ వాస్ నైస్. 1 బాగుందా 2 బాగున్నదా? 1 2 సూపర్ కాబట్టి అందుకు కారణంగా ద మూవీని తీశారు. చాలా బాగుంది, చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది మూవీ. అందరికి కనెక్ట్ అవుతుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్, సూపర్గా ఉంది. అక్షయ్ కుమార్ గారిదా అనిపించేలా చేశారు అక్షయ్ కుమార్ గారు. సో ద కింగ్ ఆఫ్ బోర్డ్స్ క్యారెక్టరైజేషన్లో ఒక ఆర్నిథాలజిస్ట్గా అక్షయ్ కుమార్ గారికి ఇటువంటి క్యారెక్టర్ ఆయన కెరీర్లోనే వచ్చి ఉండదండి. ఎందుకంటే ద బెస్ట్ క్యారెక్టర్ హీ ఎవర్ డిడ్. హీ ఈవెన్ డామినేటెడ్ ద రజనీకాంత్ గారు. క్లైమాక్స్లో రజనీకాంత్ గారు లేకపోతే అక్షయ్ కుమార్ గారి సెకండ్ హాఫ్ అంతా. విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్గా ఎంత బడ్జెట్ పెట్టారు కదా, దానికి తగ్గట్టుగా అనిపిస్తుంది ఇంకేమైనా? ఖచ్చితంగా, ఎందుకంటే బడ్జెట్ కనిపిస్తుంది, మెస్మరైజింగ్. ఎందుకంటే ఈ మూవీలో రజనీకాంత్ గారి పార్ట్ చాలా తక్కువ. మెయిన్లీ ద విజువలైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఇట్ టేక్ యూ టు ద అనదర్ వరల్డ్. ఒక డిఫరెంట్ వరల్డ్ని తీసుకువెళ్ళడానికి ఇట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. పర్సనల్ క్వశ్చన్, యాక్చువల్ ప్రతి మూవీకి మీరు వస్తుంటారు, ప్రతి మూవీ మొదటి రోజు చూస్తుంటారు, ఏమైనా మూవీలోకి వచ్చే ఛాన్స్ ఉందా? లేదంటే మీరే ఏమైనా మూవీ తీస్తారా? అట్లా ఏం లేదండి. యాజ్ అ మూవీ లవర్ ఐఎమ్ వాచింగ్ దిస్ అండ్ వి డోంట్ నో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. మనుషుల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది అన్నది, అలాగే పక్షులు ఎలా చచ్చిపోతున్నాయి, ఈ కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ బాగుంది, కథ బాగుంది, అన్నీ బాగున్నాయి. మొత్తం మ్యూజిక్ బాగుంది. 3Dలో చూడండి, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎక్సలెంట్. ఇంకా శంకర్ గారిని మించి డైరెక్టర్ లేడని అనిపించింది తమిళ్లో. సో ఇదైతే మంచి, ఇందులో మంచి మెసేజ్ ఉంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఇబ్బందులు ఏంటి అన్నది ఇందులో ఆ లైన్ అది బాగుంది. దాని మీద ఇది ఇంకా చాలా బెటర్గా ఉంది. అక్షయ్ కుమార్ గారు విలన్గా చేశారు ఫస్ట్ టైం, ఆయన పాత్ర ఏ విధంగా చేశారు? చాలా బాగుంది. అతను ఒక పక్షిరాజుగా చేశారు ఆయన క్యారెక్టరేషన్. ఆయన పెర్ఫార్మెన్స్ తగ్గించి అన్నీ బాగున్నాయి అందులో. ఆయన క్యారెక్టరేషన్ కూడా. శంకర్ గారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు జనాలకి ఈ సినిమా ద్వారా? అంటే సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల పక్షులకి, ఆ పక్షి జాతి అంతరించిపోతుంది అన్నదే, ఆ పక్షి జాతి ఉంటేనే మనుషుల మనుగడ ఉంటుంది అన్నదే ఆయన చెప్పారు ఈ సినిమాలో. సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్ సినిమాలో? సాంగ్స్ ఏమి లేవు. అంటే గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేశారు సినిమాలో? గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేశారు. చాలా బాగుంది, చాలా గ్రాండియర్గా ఉంది. 3D చాలా బాగుంది. ఏది ఉంది కథాంశం చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈక్వల్గా ఉంది. ఐ ఎంజాయ్డ్ వెరీ లాట్. తెలుగు సినిమాలో బాహుబలి రికార్డులు షేర్ చేసి దానికి మించి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ దీనికి? ఉంది. అంటే అదొక టైప్ సినిమా, అది హిస్టారికల్ సినిమా, ఇది టెక్నాలజీకి సంబంధించిన సినిమా. దాని రేంజ్లోనే ఉంది. తెలుగులో మన రాజమౌళి, అలాగే తమిళ్లో ఈయన శంకర్ గారు. సో ఇద్దరికి ఏమాత్రం తేడా లేదనిపించింది. చాలా బాగా చేస్తారు. శంకర్ ఇస్ బ్యాక్. టెక్నాలజీ అంటే ఏఐ, రోబోటిక్స్. మ్యూజిక్ లాస్ట్ ఒక్కటే సాంగ్ ఉంది, దేర్ నో సాంగ్స్. స్కేల్ 8 on 10. రజనీ గారు చాలా 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 బాగా యాక్ట్ చేశారు. తర్వాత శంకర్ గారు కూడా మంచి మెసేజ్ చూపించారు. కిడ్స్, పెద్దవారు అందరికీ నచ్చుతుంది. ఆయన ఏజ్ ఎలా పెరుగుతుందో, ఆయన రజనీకాంత్ పొగడు కూడా చాలా చాలా ఈ 70 years ఏజ్లో ఇంత వేరే ఎవరికి లేదండి. ప్రౌడ్ ఆఫ్ తమిళియన్, ప్రౌడ్ ఆఫ్ రజనీకాంత్. సినిమా మంచిగా ఉంది, సూపర్ హిట్ అవుతుంది. రజనీకాంత్ అయితే 3 robots మస్తు ఉన్నది సినిమా అయితే, చాలా బాగుంది రోల్. పార్ట్ 2 సెక్సీ అసలు బాగుంది. 4.5 5కి దాటుతుంది, డ్యామ్ షూర్ దాటుతుంది. ఎందుకంటే లోపల గ్రాఫిక్స్ కానీ, పిల్లలు చూడడానికి చాలా మంది వస్తారు. పిల్లలు వస్తే ఫ్యామిలీ కూడా రావాల్సిందే ఇంకా డ్యామ్ షూర్. సో మంచి బడ్జెట్ వస్తుంది దీనికి, కలెక్షన్ కూడా మంచిగా వచ్చేటట్టున్నారు. జర్రా ఇది కొంచెం హాలిడేస్ టైంలో వదిలింటే బాగుంటుండే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మ్యాక్సిమం సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు రాలేకపోతున్నారు అనమాట. రైట్, సినిమా సూపర్. ప్రపంచంలో ఇలాంటి సినిమా రాలేదు, చాలా సూపర్ మూవీ. 100కు 200% ఇస్తాను. ఓకే, బాహుబలి రికార్డ్స్ దానికే ఉంటాయి, దీనికే ఉంటుంది. ఎవరితో కంపారిజన్ చేయడు.
అందరూ మంచిగానే చేస్తే శంకర్ బ్యాక్ సినిమా కూడా మంచిదే, సూపర్ సినిమా. బాహుబలి కాదులే కానీ ఆ రోబో కానీ ఈ రోబో ఇంకా చాలా బాగుంది. అక్షయ్ కుమార్ కూడా బాగా చేశాడు, చాలా బాగుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇప్పుడు కంపల్సరీ చూడవలసిన అవి ఉన్నాయి అందులో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు సినిమాలో, కంపల్సరీ సినిమాలో చూడాలి. హైలైట్ చాలా బాగుంది. సైన్స్, ప్యూర్ సైన్స్ కంపల్సరీ అప్ టు 10th క్లాస్ వాళ్ళకి మాలు ఉంటుంది కదా, చిన్నపిల్లలు చూడాల్సిన కంపల్సరీ సినిమా చాలా బాగుందండి. అసలు శంకర్ అంటే ఏదో చూపించారు, సినిమా అద్భుతంగా ఉంది. రజనీకాంత్ గారు 65 yearsలో కూడా ఇరగదీశారు. సినిమా ఖచ్చితంగా అదో చూడాల్సిందే, బ్లాక్ బాస్టర్ వచ్చింది. ఇంతకుముందు శంకర్ గారి ప్రతిభ చూపించారు మొత్తము. ఇది ప్యూర్లీ సైంటిఫిక్ మూవీ. మామూలు ప్రేక్షకులు అర్థం కావడం కొంచెం కష్టమే, కానీ 1-2 సార్లు అయినా కూడా చూసేట్టు. గ్రాఫిక్స్ హై లెవెల్లో ఉన్నాయి, విజువల్ ఎఫెక్ట్స్కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది బాహుబలి రికార్డును క్రియేట్ చేసి అంతకు మించి కలెక్షన్స్ సాధిస్తుందని ఆశిస్తున్నాము. రజనీ 2 పాత్రల్లో జీవించారు, మిగతా అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇట్స్ ఏ గ్రేట్ మూవీ, ఇండియన్ హిస్టరీలో పెద్ద రికార్డ్ సృష్టిస్తుంది. బాగా చేశాడు, చాలా నేను 2Dలో చూసాను, 3Dలో చూస్తే ఇంకా బాగుండేది. చాలా బాగుంది సినిమా, సెకండ్ హాఫ్ బాగుంది. మంచిగా ఉంది భయ్య, ఎంజాయ్ చేయొచ్చు, హిట్ వచ్చింది మనం. ఇండియన్ మూవీ నెక్స్ట్ లెవెల్ అండి, ఇండియన్ మూవీ నెక్స్ట్ లెవెల్, సూపర్ ఎక్సలెంట్ ఉంది మూవీ. బాహుబలి వేరు, ఇది వేరు. ఇది టోటల్లీ ఫుల్ గ్రాఫిక్స్, స్టార్ట్ నుంచి స్టిల్ ఎండింగ్ దాకా ఫుల్ మిల్స్. ఇది ఇదే, దేని దాన్ని కంపేర్ చేయలేము. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. అక్షయ్ కుమార్ అందరు యాక్టింగ్ సూపర్, ఎవరిది తక్కువ లేదు. టెక్నికల్గా టెక్నాలజీ ఎక్సలెంట్ తీశారు. నెగిటివ్ అనేది ఏం లేదు, నాకు అనిపించింది నెగిటివ్ ఏం కనిపించలేదు. ఓవరాల్ ఓకే, 10కి 8 ఇస్తా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.